శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 10వ స్కందాన్ని 122 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 123వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ప్రసన్నాంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకుని సమర్థ గురు సాయినాథులకు జాయి చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. తయోర్యశోదారోహిణ్యో పుత్రయో పుత్రవత్సలే యథాకామం యథాకాలం వ్యధత్తాం పరమాశిష. ఆ తర్వాత యశోదామాత, అలానే బలరాముడు తల్లి రోహిణి, వీళ్ళిద్దరూ కూడా తమ చిన్నారులపై తమ మనసుల్లో నిండి ఉన్న వాత్సల్యాన్నంతా కుమ్మరిస్తూ వాళ్ళకి ఏది ఇష్టమో ఏది రుచికరమో ఆహారాన్ని ఏర్పాటు చేశారు. గతాధ్వానశ్రమౌ తత్ర మజ్జనోన్మర్దనాదిభిః నీవీం వసిత్వా రుచిరాం దివ్యస్రగంధ మండితౌ. ఆ తర్వాత బల్లా కృష్ణులిద్దరు కూడా తమ తల్లుల లాలనలలో అంటే లాలించి పాలిస్తూ ఉంటారుగా తల్లులు, చక్కగా నలుగు పిండి రాసి స్నానం చేయించారట. ఆ విధంగా పగలంతా ఎండలో తిరిగిన అలసటంతా తీరిపోయిందిట పిల్లలిద్దరికీ, బడలికి అంతా పోయింది. ఆ తర్వాత ఆ తల్లులు వారికి ఇంపైన వెతికిన వస్త్రాలు కట్టారు. సువాసనలు వెదజల్లే దివ్యమైన పూలమాలల్ని తలల్లో అలంకరించారు. సుగంధ లేపనాలు అద్దారు. ఇది మా చిన్నతనం వరకు ఉండేది, మగవాళ్ళు తలలో పూలు ధరించడం అనేది, మగపిల్లలకు కూడా తలలో పూలు పెట్టడం అనేది. ఇప్పుడేమో ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలకి ఆడపిల్లలాగా అలంకరించి పూలు పెడుతున్నారు ఇప్పుడు. కానీ అప్పట్లో మగపిల్లలకి పూలు పెట్టేవారు, ఆడపిల్లలకి. పెద్దవాళ్ళు, మా తాతగారికి కూడా ఇంత పెద్ద జడ ఉండేది, చక్కగా పూలు ఉండేది మా తాతగారు. అంటే కట్టింగ్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది మనకు హిందువులకి. అంతకుముందు కట్టింగ్ లేదు, మగవాళ్ళకు కూడా ముడే. అది ఇప్పటికీ కొన్ని మతాల వాళ్ళకి కటింగ్ లేవు కదా, కొన్ని మతాలు. జనన్యుపహృతం ప్రాస్య స్వాద్వన్నం ఉపలాలితౌ సంవిశ్య వరసయ్యాయాం సుఖం సుషుపతుర్వ్రజే. ఆ తర్వాత చిన్నారులు తమ తల్లుల చల్లని చేతుల మీదుగా షడ్రసోపితమైన భోజన పదార్థాలు తృప్తిగా అరగించారు. మొట్టమొదటి రాగానే పెట్టినవేంటి, టిఫిన్ లాంటివి అనమాట. పిల్లలకి ఆకలి మీద ఏదో పెడతారు కదా. తర్వాత చక్కగా నలుగు పిండితో స్నానాలు చేయించి పంచభక్ష ప్రమాణాలతో కమ్మటగా మంచి లంచ్ పెట్టారు. లంచ్ కాదు, డిన్నర్ పెట్టారు కదా. సాయంత్రం పూట కదా మేపి వచ్చారు కదా. ఆ తర్వాత మెత్తని పాల్పుల పైన వాళ్ళని పవళింపచేశారు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.